Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, APPSC Group 1 కి సంబంధించి ఎంతో మంది గ్రూప్ 1 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఈగర్గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది సీరియస్ ఆస్పిరెంట్స్ని ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంచుతున్నది ఏంటంటే సిలబస్లో ఎటువంటి మార్పులు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ డిమాండ్ ఉన్నప్పుడు చాలా ఒక ఎంతూజియాస్టికల్గా ఉన్నారు. డిస్క్రిప్టివ్ యాడ్ అయిపోతే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది, ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని. బట్ దానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇండైరెక్ట్గా రావటమే జరిగింది. ఓల్డ్ సిలబస్ అయినా కూడా కొంచెం అంటే ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో కొంచెం సిలబస్లో చేంజెస్ జరిగాయి. ఈ వీడియోలో నేను ఇంతకుముందు చెప్పినట్టు, ముఖ్యంగా థంబ్నెయిల్లో చెప్పినట్టు, నార్మల్గా స్టూడెంట్స్ నాకు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ నేను అంతకుముందు చేసిన వీడియోలోనే కింద కమెంట్ సెక్షన్లో ఒక 3-4 స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు. సార్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో లేవు. ఏదైతే ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ ఉందో ఆ డ్రాఫ్ట్లో అసలు దాని గురించి మెన్షన్ లేదు. కాబట్టి మీరు దాని గురించి చెప్పలేదు అని చెప్పి నాకు అడిగారు. అది మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారు. సార్, ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ లేవంట కదా, అండ్ ఇంకొకసారి చెప్పాలంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా నాకు చెప్పారు. దీని గురించి మీరు చెప్పలేదు, మీరు మర్చిపోయారు, ఇంకొక వీడియో చేయండి అని చెప్పేసి. ఈ వీడియోలో నేను ఆ జరిగిన చేంజెస్ గురించి ఆల్రెడీ 2-3 వీడియోస్ చేస్తున్నాను. దాని గురించి ఇక్కడ చెప్పదలుచుకోలేదు. బట్ నిజంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉన్నాయా లేవా, ఓన్లీ ఏపీ హిస్టరీ ఓన్లీ జాగ్రఫీ మాత్రమే ఉన్నాయా, దానికి సంబంధించినవి ఏంటో ఒకసారి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇది గైస్ డ్రాఫ్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఐ హోప్ మీకు ఇది కనబడుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ కనబడకపోయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫర్ యూ. ఇప్పుడు మనకి టాపిక్ కాదు, ఇది ప్రిలిమ్స్కి సంబంధించి ఎనఫ్ డిస్కస్ చేసాం. ఇది మెయిన్స్కి సంబంధించి. మెయిన్స్లో ఏమీ మారలేదు అని అందరూ చెప్తూ ఉన్నారు, చాలా మంది ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళంతా. జరిగిందల్లా ఇక్కడ జరిగిన మార్పు మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఒకే క్వాలిఫైయింగ్ పేపర్లో యాడ్ అవ్వడం. అయితే ఇక్కడ చాలా మంది అటెన్షన్ని గ్రాబ్ చేసిన పాయింట్ ఏంటంటే పేపర్ 2. ఈ పేపర్ 2లో హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమనుంది, ఇక్కడ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ ఇండియా అనే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేసి లేరు. కాబట్టి అసలు ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ లేదు అని కొంతమంది ఏం చెప్తారు దానికి, సార్ ప్రిలిమ్స్లో ఏపీ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ ఉన్నాయి, అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జాగ్రఫీ యాడ్ చేశారు, ఏపీ లేదు. కాబట్టి మెయిన్స్లో ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ తీసేసి ఏపీ హిస్టరీ ఏపీ జాగ్రఫీ పెట్టారు. అఫ్ కోర్స్ మన ఎస్టిమేషన్స్కి తగ్గట్టు ఇది కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ప్రిలిమ్స్లో అది ఏపీ గురించి మెన్షన్ లేదు, కాబట్టి మెయిన్స్లో ఉండొచ్చు కదా. ఇందులో నిజాలు చూసే కంటే ముందు ఫర్ సపోజ్ ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది నిజంగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనైతే దీని గురించి లేదు. మరి ఇది ఎక్కడి నుంచి అంటే, ఈ డ్రాఫ్ట్ ఏ సోర్స్ నుంచి అయితే రిలీజ్ అయిందో ఆ సోర్స్నే గనక మనం చూస్తే నిజంగానే ఇండియన్ అంటే మెయిన్స్లో ఏపీ జాగ్రఫీ ఏపీ హిస్టరీ మాత్రమే ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ లేవు అని తెలుస్తుంది. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోర్స్ తెలియదు. నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. ఒక మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర నుంచి ఈ పీడిఎఫ్ వచ్చి ఉంటుంది. చాలామంది టెలిగ్రామ్ ఛానల్స్ నడిపే వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా అడిగాను, మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. చాలామంది చెప్పలేదు. బట్ నేను అంతకుముందు వీడియోలోనే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చాలా క్లియర్గా చెప్పాను. యూ కెన్ లుక్ ఎట్ దిస్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, సుధీర్ సార్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఇది. ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు, మీ ఇంకొక దగ్గర నుంచి ఇంకో సోర్స్ నుంచి వచ్చిందంటే దట్ ఈస్ ఓకే. నాకు మాత్రం ఇక్కడ నుంచి వచ్చిందని నేను బిలీవ్ చేస్తున్నాను. ద బేకాన్ అని చెప్పేసి బీకాన్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్లో పరిగే సుధీర్ ఏపీపీఎస్సీ మెంబర్ సార్ గారు. ఏపీపీఎస్సీ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా చాలా మంది నమ్మడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం ఇది సాటర్డే రోజు, అంటే ఆల్మోస్ట్ 13th అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ రోజు ఇది రిలీజ్ అయింది, అప్డేట్ ఆన్ ప్రపోజ్డ్ గ్రూప్ 1 సిలబస్ టు అవాయిడ్ స్పెక్యులేషన్స్ ఆన్ సోషల్ మీడియా. అంటే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసే నేను ఇక్కడ మన బోర్డులో డిస్ప్లే చేశాను. ఈ టీలెగా చూడండి, కమిషన్స్ ప్రపోజ్డ్ గ్రూప్ 1 స్కీమ్. అఫ్ కోర్స్ ఇది మాత్రమే ఉంటే ఇది నిజమని అనుకోవచ్చు, కానీ కింద ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చాడు సార్, కరెక్షన్. కరెక్షన్ అని పెట్టి
మెయిన్స్ పేపర్ 2 ఈజ్ టైటిల్డ్ ఏపీ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే చూడండి ఇక్కడ కరెక్షన్, అంటే ఈ ఇచ్చిన పీడిఎఫ్లో ఒక కరెక్షన్, సబ్జెక్టు కరెక్షన్, ఆ కరెక్షన్ని మీరు నోట్ చేసుకోండి అని అంటే ఎక్కడి నుంచి అయితే ఈ పీడిఎఫ్ స్ప్రెడ్ అయిందో అక్కడే ఆ సోర్స్లోనే క్లియర్గా సో మెయిన్స్ పేపర్ 2 టైటిల్ as హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఇండియా అండ్ ఏపీ అంటే ఓన్లీ ఏపీదే కాదు ఇండియాది కూడా ఉంది అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఐ హోప్ దీనికంటే ఇంకా ఎక్కువ క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆల్మోస్ట్ జూన్లో జూన్ 1 నుంచి నేను ఒక డైలీ ప్లానర్ ఇచ్చి గ్రూప్ 1 సో ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చి డైలీ ఫాలో చేపిస్తున్నాను. అందులో భాగంగా సో నేను ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసేసాను సిలబస్ కంప్లీట్గా, అండ్ జాగ్రఫీ దగ్గర కూడా కంప్లీట్ అయిపోయింది చాలా మందికి. కానీ అక్కడ స్టూడెంట్స్ అడుగుతుంది అంటే సార్ ఇక్కడ ఇండియన్ అవసరం లేదు, ఏపీ జాగ్రఫీ మాత్రమేనంట కదా, సో ఇక్కడ ఇండియన్ అవసరం లేదు, సో అంటే ఇండియన్ హిస్టరీ ఇంకా పెట్టలేదు నేను అంటే ఇంకా సిలబస్లో, సో కాబట్టి ఇండియన్ హిస్టరీ మెయిన్స్లో లేదన్నట్టు అంటే ఒక సెల్ఫ్ మేడ్ అజంప్షన్స్ చేస్తున్నారు స్టూడెంట్స్. అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాను. ఫైనల్గా సో ప్రిలిమ్స్లో ఏ మార్పు లేదు ఇంతకుముందు ఇచ్చిన టెలిగ్రామ్ సోర్స్ ప్రకారం. సో మెయిన్స్లో కరెక్షన్ ఉంది అని సారే చెప్పారు కింద క్లియర్గా. సో ఇక్కడ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాది కూడా ఉన్నది. ఒకవేళ ఆ సోర్స్నే నమ్ముకొని ఈ పీడిఎఫ్ని అందరూ సర్క్యులేట్ చేస్తే ఆ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా నమ్మాలి. సో అది గైస్. సో అండ్ నెక్స్ట్ ఫైనల్గా యాజ్ ఐ టోల్డ్ యూ సో గ్రూప్ 1కి సంబంధించి ఆల్మోస్ట్ చెప్తున్నప్పటి నుంచి ఎంతో మంది, ముఖ్యంగా ఎక్కువ మంది ఎంప్లాయీస్, గ్రామ సచివాలయంలో వర్క్ చేసేవాళ్ళు, సో లేకపోతే విఆర్ఓస్ కానీ కానిస్టేబుల్స్ కానీ, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్లో ఇట్లా గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు కూడా, సో జాబ్ హోల్డర్స్ ఎక్కువ మంది గ్రూప్ 1 గురించి నాకు క్వశ్చన్స్ అడిగారు. సో ఒక జాబ్లో ఉంటూ 5-6 గంటలు మాత్రమే వెచ్చించి గ్రూప్ 1 సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతా అని. సో దానికి నేను ఒకటే ఆన్సర్ చెప్పాను ప్రతిసారి. సో కంప్లీట్ చేయడమో చేయకపోవడమో అవి మీ చేతుల్లో ఉన్నాయి. సో మీరు సిలబస్ని క్లియర్గా కంప్లీట్ చేయాలంటే మీకు ఒక ప్రాక్టికల్లీ పాసిబుల్ అయ్యే విధంగా ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సో అదే రకంగా మీకు మార్గాలు ఉండాలి. దానికోసం రోహిత్స్ అకాడమీ మీకు ఇక్కడ చూడండి ఇద్దరి కోసం, అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్క్లూజివ్గా ఎంప్లాయీస్ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. మీరు చూడొచ్చు 2.5 గంటలు లేదా 2.5 గంటలు, ఆర్ అంటే ఒక సెషన్ 2.5 గంటలు, ఇక్కడ ఇంకొక సెషన్ 2.5 గంటలు, ఇంకొక సెషన్ 1 hour 15 minutes, అంటే డైలీ 6 hours 15 minutes మాత్రమే. ఎందుకంటే చూడండి సరే సరిపోతుందా, జాబ్ చేసేవాళ్ళు మీకు 10 గంటలు ఉందా, పోనీ లేదు, 20 గంటలు అంటే 12 గంటలు ఉందా, లేదు, మీకు పాసిబుల్ అయ్యేది ఇంతే. సో ఈ 6.5 hours అంటే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొంత తక్కువ అవ్వచ్చు, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, గృహిణులు కూడా. సో చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న టైంలో మ్యారేజెస్ అయ్యాయి, గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా మ్యారేజెస్ అయ్యాయి. ఇప్పుడు ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్గా ఉంటూ ఇల్లుని చూసుకొని పిల్లల్ని చూసుకొని రోజు అంతసేపు దొరక్కపోవచ్చు వాళ్ళకు ఓన్లీ 6 hours 15 minutes దొరుకుతుంది. సో అలాంటి కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ అందరి కోసం క్లియర్ కట్ ప్లానర్ మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఏ టాపిక్ అండ్ దానికి ఎంతసేపు రివైజ్ చేయాలి అండ్ మెటీరియల్స్, న్యూస్ పేపర్తో సహా, కరెంట్ అఫైర్స్తో సహా ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. సో మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటే సో ఈ ప్లాన్ ప్రింట్అవుట్ తీసుకోవడమే కాకుండా యాప్లో కూడా ఫోల్డర్స్లో Day 1 అని ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ వీడియోస్ అన్ని ఒక దగ్గర, మెయిన్స్ వీడియోస్ అన్ని ఒక దగ్గర, మెటీరియల్స్ ఒక దగ్గర, టెస్ట్స్ ఒక దగ్గర, వాటితో పాటు స్పెషల్గా ఎంప్లాయీస్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అని ఉంటుంది. మీరు సో Day 1 ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటారు, Day 2 ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటారు, దాట్స్ ఇట్. సో ఇది ఎంప్లాయీస్కి సంబంధించి. సేమ్ అలాగే రోజు ఒక 10 నుంచి 12 గంటలు కూర్చోవాలి, సో దాని ప్రకారం చదువుకోవాలంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఆల్మోస్ట్ చూడండి 3 గంటలు 3 గంటలు 3 గంటలు 3 గంటలు, ఇది డైలీ అంటే రెగ్యులర్ ఆస్పిరెంట్స్కి. సో రోజు 12 గంటలు కూర్చొని ఒక 4 monthsలో సిలబస్ కంప్లీట్ కావాలి అంటే ఎంప్లాయీస్ కాకుండా, హౌస్ వైఫ్స్ కాకుండా రెగ్యులర్ ఆస్పిరెంట్స్, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, సో గ్రూప్ 2 చదువుకున్న వాళ్ళు గ్రూప్ 1 కోసం కూర్చోవాలంటే వాళ్ళకు రోజు 12 గంటలు చేయాల్సిన ప్రణాళిక. సరే ఇంతే చదవాలా అంటే దీన్ని మీకు కస్టమైజ్గా మీరు చేసుకోవచ్చు. సో ఒకవేళ దీన్ని 10గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, 13గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కోసం చూడండి ఆల్మోస్ట్ 85 days ప్లానర్ మీకు ఇచ్చాను.
యూ కెన్ లుక్ ఎట్ దిస్ దీస్ మెనీ డేస్, ఇన్ని రోజులు ప్లాన్ అంతా కూడా. సో చూడండి, ఏపీ హిస్టరీ 2.5 గంటలు, సో అంటే 3 అవర్స్, ఎకానమీ 3 అవర్స్, ఎకానమీ మెయిన్స్ చూడండి, ఎకానమీ ప్రిలిమ్స్ అయిపోయింది, ఎకానమీ మెయిన్స్ ఫోకస్ చేస్తున్నాను, అండ్ అలాగే న్యూస్ పేపర్. ఇంత క్లియర్ కట్ ప్లానర్ ఎవరి దగ్గర ఉండదు. సో మన దగ్గర గ్రూప్ 1 ఈ ప్లాన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఎంప్లాయీస్ పీడిఎఫ్ సెండ్ మీ సార్ అని, లేకపోతే గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ ప్లానర్ ఫర్ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ ఈ పీడిఎఫ్ మీకు కావాలన్నా, బుక్ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా, గ్రూప్ 1 సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలన్నా కొంతమందికి డౌన్లోడ్ చేసుకోవడం కష్టం అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఇవన్నీ అప్లోడ్ చేశాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇన్ కేసు ఇది కావాలంటే 9640123007. సో 9640123007 ఇది వాట్సాప్ నంబర్. నా వాట్సాప్ నంబరే స్పెషల్గా స్టూడెంట్స్ కోసం మళ్ళీ వాట్సాప్ని తీసుకోవడం జరిగింది. ఇంకొక నంబర్ 9640123007. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. రెగ్యులర్ ఆస్పిరెంట్స్ పీడిఎఫ్, ఎంప్లాయీస్ పీడిఎఫ్, గ్రూప్ 1కి సంబంధించి అండ్ బుక్ లిస్ట్ గ్రూప్ 1కి సంబంధించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలైనా మెసేజ్ పెట్టండి. మన దగ్గర గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కోర్సెస్ ఫ్రీగా ఉంటాయి. అండ్ గ్రూప్ 1 సిలబస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు టిల్ ఎగ్జామ్ వరకు, అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు, ఒక 20 months వ్యాలిడిటీతో నేను ఇస్తున్నాను. అంటే 20 months ఇచ్చారు ఏంటి సార్ అనుకోకండి, 15 months ఇచ్చాను అనుకోకండి. ఎంత ఇచ్చినా ఎగ్జామ్ వరకు అది మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ఏ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇందులో గ్రూప్ 1లో ఎంప్లాయీస్ కోసం సపరేట్ ప్లానర్, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కోసం సపరేట్ ప్లానర్, వీడియో క్లాసెస్, మెటీరియల్స్, రివిజన్ ప్లాన్, టెస్ట్ సిరీస్ అండ్ పర్సనలైజ్డ్ సూపర్విజన్ అన్నీ వస్తున్నాం. గ్రూప్ 1 కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి, అంటే ఈ సబ్జెక్ట్కి ఈయన బాగా చెప్తారు, ఈ సబ్జెక్ట్కి ఈయన బాగా చెప్తారు. గ్రూప్ 1 రాసిన అంటే గ్రూప్ 1 అనుభవం ఉన్న ఫ్యాకల్టీస్తోని, అంటే ఓన్లీ గ్రూప్ 2కి మాత్రం అక్కడ వరకు మాత్రమే చెప్పిన వాళ్ళతో ఫస్ట్ టైం గ్రూప్ 1 చెప్పించట్లేదు. వాళ్ళు హైదరాబాద్లో ఫేమస్ గ్రూప్ 1 ఫ్యాకల్టీస్, గ్రూప్ 1లో అనుభవజ్ఞులైన వాళ్ళతో టీచింగ్ చేయించడం జరిగింది. ఈ గ్రూప్ 1 కోర్సు సింగిల్ పేమెంట్ ఆప్షన్ ఉంది. ఈఎంఐలో కూడా మీరు 3-4 ఈఎంఐస్లో కూడా గ్రూప్ 1 కోర్స్ తీసుకోవచ్చు. కొంతమందికి ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది. ఇప్పుడు 3-4 అంటున్నానంటే మీకు కంటెంట్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది ఫస్ట్ ఈఎంఐకే, కానీ మీకు కంటెంట్ అంత బాగా నచ్చుతుంది కాబట్టి, మా కంటెంట్ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి 3-4 ఈఎంఐస్ ఆప్షన్ ఇచ్చాను. సో గ్రూప్ 1 ఇప్పటికైనా సమయం మించలేదు. గ్రూప్ 1 బెస్ట్ క్లాసెస్ కోసం, బెస్ట్ కంటెంట్ కోసం మీరు వేచి చూస్తే మీకు అంతకు మన ప్లాట్ఫామ్కి మించిన ప్లాట్ఫామ్ ఏదీ లేదు. చిన్న ఎగ్జాంపుల్, దాదాపుగా సోషల్ మీడియా మొత్తం అన్ని ప్లేసెస్లో కూడా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ మెయిన్స్కి లేదు అన్న ప్రచారం వెళ్ళిపోయింది. కానీ మనం మాత్రం అందులో ఎంతవరకు నిజం అంటే క్లియర్గా మీరు చెప్పండి, ఎక్కడైనా కూడా 100% ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఉన్నాయి ఏపీతో పాటు అని ఎవరు చెప్పలేదు. వీఆర్ ద ఫస్ట్ టు టెల్ దట్. సో మేబీ నాకు తెలిసినంత వరకు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు వెనకాల దాని అథెంటిసిటీ చూసుకొని రోహిత్స్ అకాడమీ ఎప్పుడు చెప్తుంది. సో దట్స్ వై గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎటువంటి భయాలు పడకండి. సో ఇంతకుముందు సిలబస్ ఉన్నట్టే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. బట్ ఇది మాత్రం డ్రాఫ్ట్. ఏపీఎస్సి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు, కన్ఫర్మేషన్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనము ఎగ్జిస్టింగ్, అంటే దీనికంటే ముందు ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని నమ్ముకుందాము. ఏపీఎస్సి నుంచి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు లెట్స్ వెయిట్. బట్ ఇది సో సేమ్, అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందకండి. దట్స్ ఆల్. ఇంకేదైనా అసిస్టెన్స్ కావాలంటే కాల్ చేయకండి. జస్ట్ కీప్ అ వాట్సాప్ టు దిస్ నంబర్. మీరు వాట్సాప్ చేస్తే అవసరం అనిపిస్తే నేనే కాల్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ చాట్ చేసినా కూడా నా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో జస్ట్ కీప్ అ వాట్సాప్, అంటే మెసేజ్ పెట్టండి ఏదైనా. సో ఎనీథింగ్, రాత్రి 12 అయినా, 1 అయినా, 2 అయినా, తర్వాత అయినా నేను రెస్పాండ్ అవుతాను. ఇది నాదే. సో ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చింది కాదు, నేనే మీకు ప్రత్యక్షంగా ఏ డౌట్ ఉన్నా మీకు రిజాల్వ్ చేస్తాను. కొన్ని వందల మంది ఏపీ గ్రూప్ 1 సిలబస్ కంటెంట్ మన దగ్గర తీసుకున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్. ఇప్పటికైనా గ్రూప్ 1 కోసం బెస్ట్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తే డు నాట్ వెయిట్. రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ ద బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ ఫీచర్స్. అంటే ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ, సో మెటీరియల్స్ ఇస్తున్నాము. మెయిన్స్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ప్రతిదీ తెలుగులో, ఇంగ్లీష్లో సపరేట్గా క్వశ్చన్ ఆన్సర్. ఆ ఆన్సర్లో కూడా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి, అలాగే వీడియో క్లాసెస్ వద్దు మాకు ఓన్లీ మెటీరియల్స్ మాత్రమే కావాలంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రిలిమ్స్ మెటీరియల్ సపరేట్గా, మెయిన్స్ మెటీరియల్ సపరేట్గా, ఈ థింగ్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. యూ క్యాన్ గెట్ దట్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ మచ్ హెల్ప్ యూ అనుకుంటున్నాను.
ఇంకా డిఫరెంట్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ విల్ ఆన్సర్ ఇట్. థాంక్ యూ సో మచ్.